ప్రతిరోజు గ్రామ సభ చాలా జరుగుతుంటాయి. ఆ గ్రామ సభలకి ఈ గ్రామ సభకి చాలా తేడా ఉంది. ఈ గ్రామ సభ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా ఈ అన్ని పంచాయతీల్లోనూ ఈరోజు గ్రామ సభలు పెట్టాలని, ఆ గ్రామ సభలకి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఒక ఊరిలో పాల్గొంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక ఊరిలో పాల్గొంటే, మంత్రుల్లో కొన్ని ఊరుల్లో, ఎమ్మెల్యేలు అన్ని ఊరుల్లో, అన్ని నియోజకవర్గాల్లో పాల్గొని రాష్ట్రం అంతా ఈరోజు ప్రజలతో ఉండి ప్రజల అభిప్రాయాలు తీసుకుని భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని, మీ కుటుంబాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికని నిర్ధారణ చేయడానికి ఇవాళ మనం ఈ గ్రామ సభను ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ముఖ్యంగా మీ సర్పంచ్ గారు ఉన్నారు. ఈ సర్పంచ్ గారు ఏం చేస్తున్నారో, ఏ అభివృద్ధి చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో నెంబర్ తెలుస్తుంది. ఆ నెంబర్లు మళ్ళీ వార్డులోకి వచ్చి మీకు చెప్పాలా. అంటే పంచాయతీకి వెళ్తే నెంబర్లే తెలుస్తుంది. గ్రామ సభ పెడితే సామాన్యులు కూడా గ్రామ సభలో పాల్గొని ఎలాంటి పనులు చేయొచ్చో కూడా చెప్పవచ్చు. అందుకే ఇది సామాన్యులతో పెట్టే గ్రామ సభ. సంవత్సరానికి 2 సార్లు సభలు ఉంటాయి. ఈ సభల్లో చేసినటువంటి తీర్మానాలన్నీ ఏవైతే పనులు మీరు చెప్తారో అవన్నీ కూడా పంచాయతీ ఆమోదిస్తుంది, అలాగే మండలం ఆమోదిస్తుంది. ఇవన్నీ ఆమోదించి అభివృద్ధి చేస్తాము. ఇవాళ పథకాలని అమలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు. ఇప్పుడు రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి అన్ని పనులు చేయడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్ఆర్జీఎస్ అనే పథకము ఇది చాలా గొప్ప పథకము. ఈ పథకము ఎందుకు పెట్టబడిందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలకి పని దినాలు కల్పించాలి, పని చేసుకునే అవకాశం ఇవ్వాలి. అప్పుడు వాళ్ళకి కూలి ఇవ్వాలి. అంటే కూర్చోబెట్టి పథకాలు ఇవ్వడం కరెక్టా? నీకు నెలకు 10 చెప్తానంటే కరెక్టా? నువ్వు సోమవారం అయిపోతావు. మనం అప్పుడు తుప్పలు పెరిగిపోతాయి, అన్ని పెరిగిపోతాయి, ఏమీ ఉండదు. అదే మనం పని చేస్తామనుకోండి, ఊరు శుభ్రంగా ఉంటుంది, వీలు శుభ్రంగా ఉంటుంది, ఇల్లు శుభ్రంగా ఉంటుంది. అందుకే ఎన్ఆర్జీఎస్ పథకం ఏంటంటే గ్రామంలో అనేక రకాల పథకాలు, గ్రామానికి సంబంధించిన పనులు చేయడానికి పథకం పెట్టారు. ఇందులో జాబ్ కార్డులు మీ ఊర్లో ఎన్ని ఉన్నాయి? సుమారు 650 జాబ్ కార్డులు ఉన్నాయి. ఇందులో యాక్టివ్గా ఉండే 472, అంటే అప్పుడప్పుడు పనికెళ్ళేవి, పూర్తిగా పనికెళ్ళేవి 384. సెక్రటరీ గారిని కోరుతున్నాను, అలాగే మిమ్మల్ని కోరుతున్నాను, ఇప్పుడు మీరు 30,000 పని దినాలు కల్పించాలి పని చేసుకునే వాళ్ళు. ఈ ఊర్లో ఎన్నైతే కొబ్బరి చెట్లు ఉన్నాయో అన్ని కొబ్బరి చెట్లకి రేపు పల్లెలు కొట్టాలి. ఈ నెలలో సెప్టెంబర్ నెలలో టోటల్ కొబ్బరి చెట్లకి పల్లెలు కొట్టాలి. అలాగే ఊరంతా మొక్కలు పట్టాలి. 30,000 పందిరాలను ఇస్తే నేను ఈ ఊర్లో ఉన్న డ్రైనేజీలన్నీ కట్టించుతాను. ఎందుకు మాట చెప్తున్నానంటే పేదలకి ఇది 10 దినాలు అప్పగిస్తే పనులు ఎక్కువ అవుతాయి, డబ్బులు వస్తాయి. 2 గంటలు చేస్తారు, మాత్రం 3 గంటలు చేస్తారు, పెద్దలు 300 రూపాయలు వస్తుంది. అందుకని టార్గెట్ పెట్టినాను మీకు 30 లక్షలు చేయాలి. నల్లమిల్లి గ్రామం అంటే ఎప్పుడు మాకు అండగా ఉండే గ్రామం, చాలా మంచి గ్రామం. ఈవేళ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేయడానికి 24 గంటలు కష్టపడుతున్నారు.